ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సుని. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖ చిత్రం మారబోతుందనే వార్తను సంచలన వార్తలు దహనంలా వ్యాపిస్తున్నాయి. కొన్నేళ్లుగా పాలిటిక్స్ దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ ఏపీ పాలిటిక్స్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు వడావిడిగా అడుగులు వేస్తున్నట్లుగా అటు ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న తారక్ అదే సరైన సమయానికి భావిస్తూ రాజకీయ రంగ ప్రవేశానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ ఆశయాలు, ఆయన చూపిన ప్రజాసేవ స్ఫూర్తితోనే తారక్ ఈ సరికొత్త ప్రయాణాన్ని శ్రీకారం చుట్టబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. నేరుగా పొలిటికల్ డయాస్ ఎక్కడుండనే ముందుగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఒక భారీ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తుంది. ఊరువాడ అనే పేరుతో ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామంలో సైతం విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ సేవా యజ్ఞం ద్వారా కింది స్థాయి జనాభాకు నేరుగా కనెక్ట్ అవ్వాలన్నదే జూనియర్ ఎన్టీఆర్ అసలు వ్యూహంగా కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ సక్సెస్ను ఎండ్ కార్డ్ వేసేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లుగా సమాచారం. ఈ నెల 18న ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ప్రముఖ తాజ్ హోటల్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మీడియా సమావేశంలోనే తన ఊరువాడ సేవా కార్యక్రమాల పోస్టర్తో పాటు తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు తారక్ తనదైన శైలితో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెల 18న తిరుపతి వేదికగా జరగబోయే ప్రెస్ మీట్పై అటు నందమూరి అభిమానులను ఇటు టీడీపీ శ్రేణులను ఉత్కంఠ తారస్థాయికి చేరింది. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.